శ్రీ జగన్నాథ టెంపుల్, బంజారా హిల్స్, హైదరాబాద్. ఇదొక రిప్లికా పూరి జగన్నాథ స్వామి టెంపుల్‌కి. ఆర్కిటెక్చర్, కన్‌స్ట్రక్షన్ మొత్తం అంతా పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో అలాగే తీసుకొచ్చి కట్టడం జరిగిందిక్కడ. ఈ టెంపుల్‌ని కళింగ కల్చరల్ ట్రస్ట్ వాళ్ళు 2009లో ఇనాగరేట్ చేశారు. ఇదొక రెడ్ శాండ్‌స్టోన్ ఆర్కిటెక్చర్. చాలా ప్రశాంతమైన పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. పక్కన ఇన్ని బిల్డింగ్స్, రోడ్డు పైన అలా ట్రాఫిక్ ఉన్నా కూడా టెంపుల్‌లోకి ఒక్కసారి అడుగు పెట్టగానే అంత ట్రాఫిక్ మధ్యలో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోతాము. అంత ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ ఉందిక్కడ. లొకేషన్ వచ్చేసి రోడ్ నెంబర్ 12, భవానీ నగర్, బంజారా హిల్స్, హైదరాబాద్. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6-11, ఇంకా ఈవినింగ్ వచ్చేసి 5-9. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకు మెట్రో స్టాప్ దగ్గరలో ఉన్నదైతే రోడ్ నెంబర్ 5, జూబ్లీ హిల్స్ మెట్రో స్టాప్. అక్కడ దిగిన తర్వాత మనం ఆటో, ఊబర్ కానీ ఏదైనా బుక్ చేసుకున్న హార్డ్లీ 3 కిలోమీటర్స్. సో అక్కడ నుంచి ఆటో తీసుకొని వచ్చేసేయచ్చు. ఈ గుడిలో పూజించే దేవుళ్ళు వచ్చేసి జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, దేవి సుభద్ర. వీళ్ళతో పాటు లక్ష్మీదేవి, హనుమంతుడు, వినాయకుడు, నవగ్రహాలు, హోమగుండం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ టెంపుల్‌లో. ఈ టెంపుల్‌కెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం మంచిగా వీకెండ్ ప్లాన్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ ఎళ్లి దర్శనం చేసుకొని, ప్రశాంతంగా అక్కడున్న దేవుళ్ళందరినీ దర్శించుకొని, ఆ క్లైమేట్‌ని, ఆ ఎన్విరాన్మెంట్‌ని ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా మనం గడపొచ్చు. తర్వాత ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 11:00 వరకు. మనకు దగ్గరలోనే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత హార్డ్లీ ఆటోకి ఒక 60-70 రూపీస్ పడుతుంది ఊబర్‌లో. మాకైతే అంతే పడింది. సో దగ్గరలోనే పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ 12 వరకి టైమింగ్స్ మాకు తెలిసినంత వరకు. సో అక్కడికెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు. 2 టెంపుల్స్‌ని కవర్ చేయొచ్చు. సో వీకెండ్ అయితే చాలా ప్రశాంతంగా 2 కవర్ చేసుకోవచ్చు. వెళ్ళాలి అనుకునే వాళ్ళు అలా ప్లాన్ చేసుకోండి. లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసొచ్చే వాళ్ళకైతే 2 టెంపుల్స్ కవర్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. కాకపోతే వీకెండ్స్ కాబట్టి మనం ఈజీగా క్రౌడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. క్రౌడ్ ఉంటారు. కాకపోతే మేమెళ్ళింది సాటర్‌డే అయినా ఎర్లీ మార్నింగ్ ఎళ్ళాము. కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉన్నింది ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్‌లో. కానీ పెద్దమ్మ తల్లి టెంపుల్‌లో అయితే క్రౌడ్ ఎక్కువగానే ఉన్నింది. కానీ ఎక్స్‌పీరియన్స్ వైస్ వస్తే మాత్రం ఈ జగన్నాథ స్వామి టెంపుల్‌లో ఎంత పీస్‌ఫుల్‌గుంది అంటే, అసలు మనం హైదరాబాద్‌లో ఉన్నామా, ఆ ట్రాఫిక్ అంతా చూసొచ్చామా, మనం ఇంకేదో ప్లేస్‌కి వెళ్ళినంత ప్రశాంతంగా అనిపిస్తుంది. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఎన్విరాన్మెంట్ అనేది. టెంపుల్స్ అంటేనే చాలా ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ ఉండే ప్లేస్. అండ్ చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ మనకు. అందులోనూ హైదరాబాద్‌లో ఉన్న అన్ని టెంపుల్స్‌లో ఈ జగన్నాథ స్వామి టెంపుల్ కూడా చాలా స్పెషల్ టెంపుల్. వీలున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్. నా ఉద్దేశం ప్రకారం అయితే ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళడం వల్ల ఉండే ఆ దర్శనం, ఆ ఎన్విరాన్మెంట్, మనలో ఉండే ఆ ఎనర్జీ అంతా చాలా బావుంటుంది. ప్రిఫర్ చేసేవాళ్ళు ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళే దర్శనానికి ప్రిఫర్ చేయండి.